చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నేతాజీ నగర్ నుంచి వచ్చామండి. నేతాజీ నగర్ నుంచి వచ్చాము. మాకు ఇల్లు అసలు లేదండి. మా నాన్నగారు మమ్మీ గారు చనిపోయారు. మాకు ఇల్లు కావాలి. గ్యాస్ కూడా డబ్బులు వస్తలేవు సార్. పింఛన్ కూడా పెంచుతా అన్నారు, రాలేదు సార్. 2000 వస్తున్నాయి, ఇంకా 4000 ఇస్తా అని చెప్పారు, రాలేదు. అదేనా మీ సమస్య? గ్యాస్ బిల్లు, రేషన్ కార్డు? రేషన్ కార్డు ఉంది. మరి ఇక్కడ అధికారులు ఏమన్నారు మీతో? అధికారులు ఏమంటారు, వస్తారు సార్ మేడం అంటారు. అంత గురించి ఏం లేదు ఆడ మాకు చెప్పేది. మీకు ఏమైనా మెసేజ్ కానీ పేపర్ కానీ ఇలాంటిది ఏమైనా ఇచ్చారా? అప్పుడు ఇచ్చారు సార్. ఇప్పుడు ఇచ్చారా? ఇప్పుడేమి లేదు సార్. ఇప్పుడు లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారు? మాట్లాడాను. నేను ఎన్నిసార్లు తిరిగాను కానీ కాలేదు పని. ఏం కాలేదు, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నేను గోషామేల్ నుండి వచ్చినాను సార్. మాకు డబుల్ బెడ్రూమ్ కోసానికి మేము అప్లై చేసిన 1 ఇయర్ అవుతుంది. సర్వేకి వచ్చారు కానీ ఇది వరకు ఏం రాలేదు మాకు. దానికోసానికి ఇక్కడ వచ్చిన నేను డబుల్ బెడ్రూమ్ కోసానికి. ఏమన్నారు ఇక్కడ అధికారులు? ఇక్కడ అధికారులు టైం పడుతుంది అంటున్నారు. సర్వేకి వచ్చారు కదా, మీకు టైం పడుతుంది అని చెప్పారు. ఎంత టైం పడుతుంది అంటే అది చెప్పలేదు. అంటే అప్లై చేసి కూడా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది, ఇంకా రాలేదు డబుల్ బెడ్రూమ్ నాకు. ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? ఇంటి దగ్గరికి అధికారులతో మాట్లాడలేదు కానీ సర్వేకి వచ్చినారు. సర్వే కంప్లీట్ చేసుకొని పోయారు. వచ్చేస్తుంది మీకు అని చెప్పారు. ఇది వరకు రాలే, 1 ఇయర్ అవుతున్నది. ఓకే, మీకు డబుల్ బెడ్రూమ్ ఒకటేనా సమస్య? మా బాబుకి మాటలు రావు సార్. అతను డిస్టర్బుల్ ఉన్నారు, వికలాంగులు. అతనికి పింఛన్ వస్తుందని నేను 1.5 ఇయర్ అయిపోయింది మీకు పెట్టి, ఇది వరకు రాలేదు పింఛన్ కోసానికి. దానికోసానికి నేను ఎంఆర్ ఆఫీస్లో కూడా తిరిగాను. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే 2019 నుండి ఇంకా ఎవరికి రాలేదు అని చెప్పారు. ఒక్కసారి ఇక్కడ వద్దామని ఇక్కడ వచ్చినాను నేను. మరి ఇంటి దగ్గరలో ఉన్న అధికారులు కూడా చెప్పారు ఇట్లా? ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేసినాను. అప్లై చేసి మంత్లీ అక్కడ నేను పోయి అడుగుతున్నాను. వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్పారు ఇంకా కాలేదు అని చెప్పారు. మినిస్టర్స్ని ఎవరిని కలిసారా? కలవలేదు సార్, నేను ఎవరిని కలవలేదు. ఓకే, మీకు గ్యాస్ బిల్లు, కరెంటు, జీరో కరెంట్ వస్తున్నాయి అన్ని? జీరో కరెంట్ వస్తున్నది, గ్యాస్ బిల్ వస్తలేదు. ఇక్కడ లోపల అధికారులు ఏమన్నారు బాబు గురించి? బాబు గురించి అధికారులు అది అప్లికేషన్ తీసుకుంటా అన్నారు. బ్యాంకు బుక్ తేలే నేను తీసుకొచ్చి ఇచ్చేయమన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే.